వైఆర్ఎఫ్ తోటి అంటే యష్రాజ్ ఫిలిమ్స్ తోటి 3 సినిమాల డీల్ కుదుర్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అప్పుడు వార్తలు వచ్చాయి. అది నిజం, అది వార్తలు వచ్చాయంటే అది నిజం అది. సో అందులో ఒక సినిమా అయిపోయింది, ఇంకా 2 సినిమాలు వైఆర్ఎఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేయాలి. సో ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ అలాగే వైఆర్ఎఫ్ అధినేత ఆదిత్య చోప్రా మధ్య ఒక మీటింగ్ జరిగింది. తను హీరోగా, సోలో హీరోగా నిజానికైతే 2025లోనే వైఆర్ఎఫ్ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఒక సినిమా ఉండాల్సిందే. కానీ వార్ టు రిజల్ట్ ఎఫెక్ట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా బలంగా పడింది. అందు గురించి ఆయన టైం తీసుకొని స్క్రిప్ట్ విషయంలో చాలా క్లారిటీతో ఉండాలి అని చెప్పేసి ఆయన ఆదిత్య చోప్రాకి కొంత టైం తీసుకుంటాను, తొందరపడద్దని చెప్పి ఆయన చెప్పినట్లుగా సో బాలీవుడ్ వర్గాల నుంచి వినిపించినటువంటి మాట.